చేయి జోడించుకొని తల వంచి ప్రభు దండం పెట్టండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండనుగాక. Today those who are specially asked to offer the Holy Mass is by Herman Franklin for his brother, second anniversary of Kevin Franklin, and also by David for his son Melvin Leo's birthday, and Sandhya from USA asked prayers for her examination today. And all those who have asked for prayers in the past, all those who are helping us in this ministry, let us all offer them to the throne of mercy of the Father. చెయ్యి పైకిలేపి, ప్రేమగల తండ్రి ఈ ప్రభాతమున అందరినీ మీ బలిపీఠం చెంత చేర్చి మమ్ములను మీ బిడ్డలుగా సొంతం చేసుకున్నందుకు మీకు వందనములో స్తోత్రములో స్తోత్రములో స్తోత్రములో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా, మా నుండి అన్ని విధాల ఆలస్యములను ఆటంకములను నిద్రమత్తును తొలగించి జాగరూకులై భక్తి కలిగి ఈ దివబలి పూజ సమర్పించుటకు మమ్ములను సిద్ధపరచండి. ఉత్థానుడైన యేసుక్రీస్తు నాథుని గొప్ప శక్తితో స్వర్గీయ శక్తితో మమ్ములను కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాము. ఈ ఎండాకాలం యొక్క ప్రారంభంలో మాలో చాలా విధాలుగా అనారోగ్యము ఏర్పరచబడుతుంది. అన్ని విధాల అనారోగ్యములను, రోగములను, అస్వస్థతలను తొలగించి మమ్ములను ఉత్సాహభరితులుగా మార్చమని, శక్తివంతులుగా మార్చమని, భక్తిమంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాము. మీ పరిశుద్ధ వాక్యములో ఆలకించునకు మమ్ములను జాగరూకులుగా చేయండి తండ్రి. మా యొక్క బుద్ధిని బుద్ధి వికాసము చేయండి తండ్రి. మీ వాక్యములో గ్రహించేలాగున గ్రహణ శక్తిని దయచేయండి. బుద్ధిమంతులకు మీరు మరుగుపరచి బుద్ధిహీనులకు పసిబిడ్డలకు తెలియపరచాలని చెప్పిన వాగ్దాన ప్రకారముగా బుద్ధిహీనులుగా మారిపోయిన మాకు మీ రహస్యములో తెలియపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పాపములో మరి ఒకసారి జ్ఞప్తికి తెచ్చి మా యందు హృదయ పశ్చాత్తాపము కలుగ చేయండి. యేసుక్రీస్తు నాథుని సంబంధించే
పాపాత్ములైన మాపై దయచూ పండి తండ్రి యేసుక్రీస్తు నాథుని మెదలని సమను చూసి రోగ పీడితులందరిపై దయచూ పండి తండ్రి యేసుక్రీస్తు నాథుని మెదలని సమను చూసి మా ప్రార్థన అడిగిన వారందరిపై దయచూ పండి తండ్రి యేసుక్రీస్తు నాథుని మెదలని సమను చూసి మాపై మా ఉపకారులపై దయచూ పండి తండ్రి యేసుక్రీస్తు నాథుని మెదలని సమను చూసి ఉత్తరించుచున్నాత్మలపై దయచూ పండి తండ్రి యేసుక్రీస్తు నాథుని మెదలని సమలను చూసి మాపై భారతదేశముపై దయచూ పండి తండ్రి యేసుక్రీస్తు నాథుని మెదలని సమలను చూసి మాపై మానవులందరిపై దయచూ పండి తండ్రి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కృపా సహాయమును అందించి నిన్ను నమ్ముకొనిన ప్రజల సంఖ్యను అధికం చేయొచ్చున్నావు. నీ ఎన్నిక ప్రజలను దయతో చూడుము. జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మముందిన వారికి విశ్వాసులందరికీ ఉత్థాన జీవితపు వస్త్రమును కూడా ధరింపజేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. First reading, a reading from the book of Acts, chapter 4, verses 13 to 21. In those days, when the rulers and elders and scribes saw the boldness of Peter and John, and perceived that they were uneducated, common men, they were astonished, and they recognized that they had been with Jesus. But seeing the man who was healed standing beside them, they had nothing to say in opposition. But when they heard that commanded them to leave the council, they conferred with one another, saying, "What shall we do with these men? For that a notable sign has been performed through them is evident to all the inhabitants of Jerusalem, and we cannot deny it. But in order that it may spread no further among the people, let us warn them to speak no more to anyone in this name." So that they called them and charged them not to speak or teach at all in the name of Jesus. But Peter and John answered them, "Whether it is right in the sight of God to listen to you rather than to God, you must judge, for we cannot but speak of what we have seen and heard." And when they heard further, threatened them, they let them go, finding no way to punish them because of the people, for all were praising God for what had happened. ఇది ఏలిన వారి వాక్కు.
సర్వేశ్వరునికి వందనములు సర్వేశ్వరునికి వందనములు సర్వేశ్వరునికి వందనములు హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి. ప్రభు నీవు నా మొర విని ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు మంచివారు గనుక అతనికి వందనముల పెంపుడు అతని ప్రేమ కలగాల ముందును నాకు బలమును ధైర్యమును సుకువాడు ప్రభువే అతడు నన్ను రక్షించను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు తన మహాబలముతో సాహస కార్యములు చేసును. అతడు తన బలముతో విజయమును సాధించును. ప్రభు తన మహాబలముతో మనలో సాహస కార్యములు చేసును. నేను చనిపోను బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములు గడింతును. ప్రభు నన్ను నిశ్చితముగా శిక్షించినను నన్ను మృత్యువాద పడనీయలేదో. ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. మీరు నాకు దేవాలయ ద్వారములు తెరపుడు నేను లోపలికి వెళ్ళి ప్రభునకు వందనములు అర్పింతును. ఇది ప్రభు ద్వారము, సజ్జనులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును. ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి గనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. అది లేచి నిలబడి పాడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు గట్టిగా పాడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానే ఉన్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానే ఉన్నవాడా. మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16th chapter of St. Mark, 9th verse to 15th verse. ఆదివారము ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు ముందు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చును. ఆమె వెళ్ళి దుఃఖసాగరములో మునిగి ఉన్న ఆయన శిష్యులకు ఈ సమాచారమును అందచేసును. ఆయన జీవించి ఉన్నాడనియో ఆమెకు దర్శనమిచ్చిననియో విని వారు నమ్మరైరి. పితప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చును. వారిద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరిచిరి, కానీ వారు నమ్మలేదు. తదుపరి 11 శిష్యులు భుజించుచుంట యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకునో హృదయ కాఠిన్యమునకునో వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తువా మీకే వందనములు. మీకే స్తోత్రములు. మీకే ఆరాధన. మీకే మహిమ. మీకే ఘనత. మీకే నమస్కారములు. నమస్కారములు. తల వంచి నమస్కరించు. మీకే నమస్కారములు. నమస్కారములు. హల్లెలూయా. 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 మంచిగా చప్పలు కొడుతూ హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. పునరుత్థానయేసయ్యా, నీ శక్తి మహిమ మా మధ్యలో ప్రకటించినట్లు మేము నమ్ముకున్నట్లు ప్రభువా దిగిరండి తండ్రి. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, నీకు పరిశుద్ధ వాక్యం మాకు వివరించి శుద్ధీకరించి ప్రార్థిస్తున్నాము. మాలో వెలుగు పుట్టించండి తండ్రి. మా విశ్వాసం నిలబరచుకుని ప్రార్థిస్తున్నాం దేవా. స్తోత్రం. హల్లెలూయా. 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 కూర్చోండి. So today we have the gospel passage, the resurrection of Jesus, and after resurrection what has happened, everything from St. Mark's Gospel in the most short verses. Many chapters which other Gospels are given narrated are shortened into few verses by St. Mark. St. Mark's Gospel is the shortest. In this small reading itself, we have told about the different appearances of Jesus and finally appearing to the all disciples together, scolding them. వారి అవిశ్వాసమునకును హృదయ కాఠిన్యమునకును వారిని గద్దించెను. ఇట్ ఇస్ దట్ rebuked them. It is that he rebuked them for their unbelief and hardness of heart, because they had not believed those who saw him
after he had been raised. So, unbelief and hardness of heart. These two things are very clearly reflected in the first reading. As Peter and John, after doing a very powerful miracle, showing a sign, a miracle by the power of the holy name of Jesus, the risen Lord Jesus, enabling a crippled man to stand up and walk and jump and praise God. After doing such miracle also, the hard-hardened, the chief priest and the council members, all of them are getting troubled. Now earlier there was only one person, Jesus, was their trouble. Now they finished off Jesus, but now more troubles are coming for them. So in the name of Jesus, many started coming up and showing the power of the holy name of Jesus. Praise the Lord. Praise the Lord. Praise the Lord. So they could not still accept, they could not still believe. And we are wondering why they were not able to believe and accept Jesus in spite of seeing all his miracles. Miracles in the time of Jesus by him, and later, even after killing him also, his disciples are continuing the same power, divine power, and showing through the miracles. So, the elders and the council members decided to keep them outside. Peter and John were arrested. How to deal with them? Because there are multitude, thousands of people gathered, believing in Jesus' name and praising Jesus. Now how to deal with this case? If any harm is done to the apostles, the people will kill the chief priests and the council members. So they are in a dilemma. So they kept them outside and did an evil planning. కుట్ర పనడం అంటే అది తెలుగులో చెప్పేది కుట్ర, plotting evil. When they are able to see the truth, the naked truth in the naked way, with their own open eyes, the power of the holy name of Jesus, still they are not able to accept. That is the reason Jesus is rebuking and all. After giving so many signs, even the disciples earlier they were not believing. That is why we are told in the Gospel of today, he rebuked them for their unbelief and hardness of heart, because they had not believed those who saw him after he had been raised. So today also, the same Jesus who is with us, he will rebuke us. The kind of faith that we are carrying in ourselves. ఇవన్నీ చూసినా వినినా తర్వాత కూడా మనం కూడా మందమదిలే, మనం విశ్వాసం కూడా అల్ప విశ్వాసమే. ఏదైనా ఇక్కట్లు బ్లాక్స్ వచ్చినట్లయితే అప్పుడు మనకి విశ్వాసం కోల్పోతుంది. అవును కదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు. So they are
are plotting together how to get rid of this problem. Now these apostles, the disciples of Jesus, have become the big problem for the chief priests and elders and council members, Pharisees. They themselves are telling, everyone living in Jerusalem knows that a remarkable sign was done through them, through the apostles. And we cannot deny it. You see, very clear. The council members are telling, we cannot deny it. The proof is there in front of our eyes, in front of the people's eyes. But so that it may not be spread any further among the people, let us give them a stern warning, never again to speak to anyone in the name of Jesus. Oh. Now you see, then afterwards persecution starts, they are beaten up, some are killed, all the apostles were martyred, and from that time, even till today, the same scene is seen. Wherever the good news of Jesus is told, there is persecution. Can you see that? In every century, every day, from the time the good news of salvation was brought to this earth, the evil power is troubled. The devil is troubled. So the devil is blocking the good news of salvation from Jesus' time till today. Now in India also we hear persecutions by Sangha Parivar people. Yesterday I was seeing a video clip, a pastor who was preaching the word of God. He is caught by some Hindus. He was tied to a tree. చెట్టు మీద ఆయన కట్టేసి removed the shirt and the clothes, upper clothes, and beating him terribly. Blood is bleeding. His face, everything is bleeding. So mercilessly persecuting. What harm did he do? He spoke the good news of salvation to people. That's all. పరిశుద్ధ పరమదేవగారుడు మనకు So why we have to question? Jesus suffered for us now. యేసు ప్రభు మన కొరకు ఆయన శ్రమలు పొందినారు కదా, మరణం పొందినారు. Praise the Lord. Praise the Lord. Yeah. I say, the devil is will put somebody to sleep also. Correct now? Yeah. So that is another way of keeping away from the good news about Jesus. Put to sleep. పరిశుద్ధ పరమదివ్యకారుణ్యమునకు especially after the Easter, in the Easter season, all will feel pulled down, very tired, some being sick and all that. This also is by the devil only, the evil powers, so that we may not jump with happiness and praise God. The happiness of the risen Lord Jesus will not be manifested. ఈ రోజుల్లో అది కనపడుతుంది. ఇక్కడ ప్రార్థనలో కూడా అందరూ తల కిందికి పోతుంది, ఉత్సాహం లేదు.
no zeal. Who is blocking? Parishuddha Paramadivakarinamunako. Why we also have to suffer? So when this kind of block comes, the devil is playing too much, we understand. What we should do? We should claim the power of the risen Lord into us. There is no other remedy. No other remedy. So, we have to show the faith. By sitting down, if you are sleeping, show the faith. I want to get out of this devil's temptation of sleepiness. I will kneel down and raise up my hand. మోకరించి చేయి పైకి లేపి ప్రార్థన చేస్తాను. అప్పుడు ఇంకా నిద్ర వస్తుందా అని చూడాలి. Again will I sleep? After kneeling down and raising the hand and praying also, again will I sleep? Find out. Claim the power of the risen Lord Jesus into our weak body. Some kind of virus infection and everything will pull us down. So we have to claim the power of the risen Lord Jesus into our body, into our soul, into our heart. ఉద్ధారుడైన క్రీస్తు యొక్క శక్తిని మనం వేడుకోవాలి. యేసయ్యా నీవు వాగ్దానం చేశారు కదా, మృదుల్లో నుంచి నిన్ను లేపినటువంటి పరిశుద్ధాత్మ శక్తి మాకు కూడా ఇవ్వబడిందని. ఆ శక్తితో మేము ఉత్సాహభరితులై భక్తి కలిగి ప్రార్థించడానికి మాకు సహాయపడండి. Help us, the risen Lord Jesus. You have promised that the power that raised you from the dead is also given to us. By that power, help us to be more zealous. Help us to be more devoted in prayerfulness. That is the way that we can overcome. Otherwise, we will be pulled to the camp of the enemy. We have to work out. That is what St. Paul says. With fear and trembling, work out for your salvation. Parishuddha Paramadivakarinamunako. That means don't take it for granted. We have seen the other day the body of Jesus in the 3 stages we found. The body of Jesus which underwent the persecution and crucifixion, that body, risen body, became glorious body, and that body is in heaven. But there are other 2 kinds of body on earth. These other 2 kinds of body on earth will still receive persecution. What is the other 2 kinds of body? I have explained to you. The body of Christ. Here, Benjamin, are you understanding every day what I am speaking? Then you should be able to recollect and tell me back. Feedback. The other 2 kinds of body on earth. Body of Jesus Christ. Holy Eucharist, Blessed Sacrament, 1. Then a community of believers. దివ్య ప్రసాదము మరి సంఘం, విశ్వాసుల యొక్క సంఘం. ఈ 2 కూడా యేసుక్రీస్తు శరీరమే. ఈ శరీరం ఇంకా దంచబడుతుంది.
So we say, devil was defeated, then why again the devil is troubling? That is natural doubts. We say, Jesus defeated the devil. పరిశుద్ధ పరమదివ్యకారుణ్యమునకు by undergoing death on the cross, Jesus defeated the devil's evil plan, we are taught. Then why the devil is still attacking the body of Christ? Think and ask the Lord. Answer. Why the devil is still attacking the body of Christ? పరిశుద్ధ పరమదివ్యకారుణ్యమునకు So in the book of Revelation there is an answer. The devil is allowed a little time more on this earth and the sea, it is said. The devil is allowed a little more time on this earth and the sea. A little more time. For us, that little more time, it may look to be very big time. But for God, it is only little more time. The devil also knows that he has only little more time. కొద్దిగా సమయమేగా ఆయనకి మిగిలి ఉంది. అల్టిమేట్ డిఫీట్ వచ్చే వరకు కొద్దిగా కాలం ఉంది. అందుకే దర్శన గ్రంథంలో వాక్యం ఉంది, ప్రచండమగు కోపంతో అతను విశ్వాసులను నాశనం చేయడానికి తిరిగి ఉన్నారు. లైక్ a roaring lion is working, persecuting them, so that they will leave the faith in Jesus. Why that? Why the devil is allowed little more time? So that this body of Christ gets purified and also made holy. ఇప్పుడు ఈ విశ్వాసుల యొక్క సంఘం అనే యేసు శరీరం ఇంకా శుద్ధీకరించబడి పవిత్రపరచబడాలి. We say the Holy Mother Church, we say. Is the church holy? The subject comes. Is the church holy? So, when we say church, Jesus Christ the head, then Mother Mary, saints, all these people are holy. We are unholy. All together only this body of Christ. So, we call holy church. Church is holy. తిరుసభ అయితే ఒక పార్టు ఈ తిరుసభ యొక్క సంఘం యొక్క ఒక భాగం ఇంకా పవిత్రత పొందాలి. దానికి సాతాను తోడుగా ఉంటేనే శుద్ధీకరణం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ పరమదివ్యకారుణ్యమునకు అప్పుడు సాతాను మనకు తోడుగా ఉన్నా కూడా పరిశుద్ధాత్మ శక్తి మనకు ఒసగబడి ఉంది. పరిశుద్ధాత్మ శక్తితో మనం విశ్వాసమును ప్రకటిస్తూ జీవిస్తుంటే మనకు ఇప్పుడే ఆ స్వర్గీయ ఆనందం లభించును. We are given the help of the Holy Spirit, and if we take the help of the Holy Spirit and live a life of faith, we are safe. We are being purified and we are made holy, and we become part of the victorious church which is perfectly holy. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు, పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు.
Peter and John replied back to the council, whether it is right in the sight of God for us to obey you rather than God. You be the judges, you tell us, we should obey God or we should obey you. It is, and then they tell, it is impossible for us not to speak about what we have seen and heard. They warned them not to take the name of Jesus again. So they said to the authorities, that is impossible. Because we have to obey God and we are forced to speak what we have heard and seen. Very clear. Life of faith. Life of faith led by the Holy Spirit is seen here. In a similar way, if we are able to stand for the name of Jesus with faith, led by, filled with the Holy Spirit, we are safe. We are being made holy. So we belong to the Holy Church. తిరుసభకు చెందిన బిడ్డలమే. మన విశ్వాసంతో పవిత్రాత్మ శక్తితో నిలబడుతూ ఉంటే, లేకపోతే లేదు. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమునకు చేతుల పైకి లేవి. ఓ ప్రేమగల తండ్రి, ఈ దినము మాకు వివరించిన పరిశుద్ధ వాక్యముల ద్వారా మీరొసగిన వెలుగునకు, విశ్వాసమునకు మీకే వందనములో, స్తోత్రములో, స్తోత్రములో. ఓ ప్రభువా, మా ప్రార్థనా సహాయములు అడిగిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, మెల్విన్ లియో ఆయన కుమారుని యొక్క జన్మదినమున కుటుంబ సభ్యులందరూ అతని కొరకు ప్రార్థన అడుగుతూ భోజన సదుపాయం కూడా ఏర్పరచుటకు సహాయం ఇస్తూ ఉన్నారు. ఈ బిడ్డకు మంచి ఆయన ఆరోగ్యమును, శాంతి సమాధానమును, మంచి బుద్ధి, విశ్వాసము, భక్తి దయచేయమనియు ఆ కుటుంబ సభ్యులందరూ పవిత్రాత్మ ద్వారా ఎల్లప్పుడూ కుటుంబ ఐక్యత కలిగి శాంతి సమాధానంతో, కుటుంబ ఐశ్వర్యంతో జీవించుటకు సహాయపడండి. అదేవిధముగా కెవిన్ ఫ్రాంక్లిన్ అనే సోదరుని ఆత్మ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఆయన పునరుత్థాన జీవితంలోకి పిలువబడి 2వ సంవత్సరము 2 సంవత్సరంలో ముగించిన దినమున వారందరూ జ్ఞాపకం చేసుకుని ఆయన ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నారు. యేసుక్రీస్తు నాథుని శ్రమలు, మరణము, పునరుత్థానం ద్వారా మాకు ఇవ్వబడుతున్న కారుణ్యముతో ఆయన పాపమును తుడిచివేసి స్వర్గీయ ఆనందంలో చేరే భాగ్యమును దయచేయండి. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా ఈ దినము ప్రత్యేకమైన కృపావరము పొందినట్లు కరుణ చూపండి. ఓ ప్రభువా, పరీక్షలో పరిశుద్ధాత్మ సహాయం అడిగిన సంధ్యాని సోదరికి మీ యొక్క సహాయమును అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, జపములయా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదండు,
ఏమివ్వగలను యేసయ్యా ఏమి లేదే ప్రభునాదంటో నాదున్నదంతయ నీవే నే జీవితటం నీ కృపయే నే జీవితటం నీ కృపయే ఏమివ్వగలను యేసయ్యా ఏమి లేదే ప్రభునాదండో తల్లి గర్భంలో నెవనప్పుడు రూపమునిచిన తల్లి నీవే తల్లి గర్భంలో నెవనప్పుడు రూపమునిచిన తల్లి నీవే మకరంధ్రములు ప్రణవాయువులోది దేవమునిచిన తండ్రి నీవే మకరంధ్రములు ప్రణవాయువులోది దేవమునిచిన తండ్రి నీవే వందనము 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 ప్రభు వందనము ఏమివ్వగలను యేసయ్యా ఏమి లేదే ప్రభునాదంటో ఏమివ్వగలను యేసయ్యా ఏమి లేదే ప్రభునాదంటో సహోదరి సహోదరుల మనం అర్పించి బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికర మగనట ప్రార్థించండి. ఏలిన వారా వారి నామస్తుతి మహిమల కొరకును మనక వారసిత సభకయో ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణయందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లు దయచూపుము. మాకు నూతన జన్మమొసగిన ఈ పరమ పవిత్ర కార్యము మమ్ము నిత్యానందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనుగాక. మీ మనసులను ఉన్నదమునకు త్రిపండి. వారి వైపు త్రిప్పున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా భాస్కయకు క్రీస్తు బలి అయిన ఈ కాలంన నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన్ను తాను సదా మా కొరకు అర్పించుకొనిచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచో నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నారు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించునే ఉండును. కావున ప్రతి దేశం ప్రతి ప్రజా పాస్కానందముతో పొంగుచు నేను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా పవన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవన 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 ప్రభు భూపరలోకముల్ నీ మహిమలతో నిండి ఉన్నది. మవోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పవన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధాన్యుల ధాన్యుల మవోన్నతమున జయ జయ గా
జయ జయ గీతం పవన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూఠయు నీవే కనుగా నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదను, నీవు తాళమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. నీవు లోకము నుండి పిలుచుకొని నా కెవిన్ ఫ్రాంక్లిన్ సేవకుని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొన్నుగాక. ఉత్థానమగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమాతతోను, పునీత జోజప్ప గారు,
పునీతాపోస్తులలో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయబో. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుమా. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. చేయి పైకి లేవి. తూపడం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, శోధల నుండి, రోగాల నుండి, దుఃఖ దురితముల నుండి, నిరాశ, భయము, నిరుత్సాహము, అపాయ మరణముల నుండి, దుష్టుల యొక్క కుట్ర పన్నాగముల నుండి, ప్రగతి క్షోభములైన తుఫాను, వరదలు, భూకంపముల నుండి, కరువు కారకముల నుండి, శాపదోషముల నుండి, దురాత్మల బంధనముల నుండి, దురాలవాట్ల నుండి, అవినీతి బలైన రాష్ట్ర నాయకుల నుండి, మత పీడనముల నుండి, అన్ని విధాల వ్యాధుల నుండి, లోక మహాయుద్ధాల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలాయనా నిరంతరం నీదే రాజ్యము, మీదే అధికారము, నీదే మహిమ, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులత వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపమును భరించడు వారా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపమును భరించడు వారా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపమును భరించడు వారా. సమాధానం తెచ్చేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించరు వారు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. వారా మీరు నాట ప్రవేశుడకు పాత్రుడను గాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును.
యేసయ్యా స్తోత్రం, 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 యేసయ్యా స్తోత్రం. సదాకాలమారాధన శ్రీ స్తోత్రములుగాక, సదాకాలమారాధన స్తోత్రములుగాక, సదాకాలమారాధన శ్రీ స్తోత్రములుగాక. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్నిజ్వాలల వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా, అగ్నిజ్వాలల వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపము. ఈ శాశ్వత పరమ రహస్యము ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. పరిశుద్ధ ప్రసాదమునగో మహిమా నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ
సదాకాలమా మహిమా నమస్కారముల కలుగునుగాక కలుగునుగాక. గురుల కొరకు చెప్పు. నీతికి రేసవా నీ గురులను నీ ప్రతినిధుందో సురక్షితంగా ఉంచగలండి. మీ పవిత్ర శరీరంలో తాకిడి వారి కర్మలను పావనముగా ఉంచండి. మీ మానీయ గురుపట్టంచే ముద్రపడిన వారి హృదయములకు లోకమాన్యంలో సోకనక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండినట్లు చేయండి. మీదే ప్రేమ వారిని లోకాసు నుండి కాపాడునుగాక. వారి ప్రయత్నములు మిగల ఫలంతునుగాక. వారి పరిచయలు పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును ఉరుటైన వసగే పరలోకంలో వారి నిత్యభాగ్యమక కిరణంగా నుండ చిత్రించండి. ఆమేన్. పరలోకమును మాగతను నాలుగాక రాంసునుగాక నిశ్చితం పరనట్టును భూలోకమనుగాక. దేర సాధ్యత మరి అమ్మ వందనము వీళ్ళు వారితో ఉన్నారు. శిలదాస్తుల వారు మీరేమిత గర్భములు ఏ శాస్త్రుల వారు పితా పుత్ర పవిత్రాత్మలుగాక. నిన్ను అందాడిన్ లూర్దు నగరంలో లోతైన కొండలలో బెనదేతకు కనిపించే అభయమున సగిన మాత జోహారు. లూర్దు మాత జోహారు. లూర్దు నగరంలో లోతైన కొండలలో బెనదేతకు కనిపించి అభయమున సగిన మాత జోహారు. లూర్దు మాత జోహారు. ప్రార్థన చేయమని పాపుల కరకై ప్రార్థన చేయమని పరిపరి విధములు ప్రోచించిన మాతా జోహారు. లూర్దు మాత జోహారు. లూర్దు నగరంలో లోతైన కొండలలో బెనదేతకు కనిపించే అభయమున సగిన మాత జోహారు. లూర్దు మాత జోహారు. పితా పుత్ర పవిత్రాత్మ नामना आमेन. उर्द माता के सर्वेट नोंदनमुलु.